వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్, వెల్కమ్ టు మై షో. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ చాలా స్పెషల్. 54 ఏళ్ల వయసులో డి స్టేజ్ పైన ఒక్కసారిగా మెరిశారు. తన చిన్ననాటి నుంచి ఏ వ్యక్తినైతే దేవుడిగా భావిస్తున్నారో ఆ వ్యక్తిని మెగాస్టార్ చిరంజీవిని ఆయన కలిశారు, ఆయనతో మాట్లాడారు, ఆయనతో కలిసి కాఫీ తాగారు, ఆయనతో 2 గంటల సమయం గడిపారు, ఆయన ముందు డ్యాన్స్ చేశారు. ఇది మురళీ బాబాయ్కి తన చిరకాల కోరిక. ఏ కోరికతో అయితే ఆయన ఇంతకాలం బతికారో ఆ కోరికను తీర్చుకున్నారు. అయితే మురళీ గారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? సినిమా ఇండస్ట్రీలో వచ్చే ఆ పేరు, ఆ హంగు అన్నీ నీటి బిందువు లాంటిది. ఒక్కసారిగా పోతాయి, ఒక్కసారిగా వస్తాయి. మరి ఈ పేరుని ఆయన ఎలా కాపాడుకోబోతున్నారు అండ్ తన లైఫ్లో ఎలా ముందుకు పోబోతున్నారు? ఇలాంటి అన్ని విషయాలను మురళీ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ బాబాయ్, నమస్తే. నమస్తే కాదు సార్. బాబాయ్, ముందుగా కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది. ప్రతి మనిషి ఒక సక్సెస్ని అందుకోవాలనుకుంటారు. ఇప్పుడు చూస్తుంటే 24 ఏళ్ళు 25 ఏళ్ళు ఈ వయసులో అనుకున్న సక్సెస్ రాలేదని చెప్పి చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. మీది 54 ఏళ్ళ వయసు, జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు. మీ ఎయిము మీ డ్యాన్స్ని 10 మందికి చూపించాలి, 10 మందిలో మీ కళకు ఒక గౌరవం కావాలి అండ్ మెగాస్టార్ చిరంజీవి మీరు ఎవరినైతే దేవుడిగా భావిస్తుంటారో ఆయన కలవాలి. ఇవన్నీ ఈరోజు నిజమైనవి. కానీ 54 ఏళ్ళ వయసులో ఇంత ప్రయాణం, ఇంత ఓపిక పట్టిన తర్వాత వచ్చిన ఈ సక్సెస్ ఎలా ఉంది? సక్సెస్ అంటే నేను కల్లో కూడా ఊహించుకోలేదు సార్. మన జీవితం అంతేరా ఇంక అనుకున్నాము. సార్ని కలుస్తాము, సార్తో కూర్చొని కాఫీలు తాగడం, సార్తో 2 గంటల సేపు జర్నీ చేయడం, బాబా నాకు చాలా సంతోషం సార్. అది ఇంకా చాలరా జీవితం అనుకున్నాను సార్. నేను ఊహించుకోలేదు అంత తొందరగా ఈ వయసులో నేను కలుస్తానని ఊహించుకోలేదు సార్. అంతేలే, ఇంక ఏదో ఆడుకున్నాం, పాడుకున్నాం, ఏదో డ్యాన్సులు వేసినాం, ఇంక అంతేలేరా ఇలా ఊహించుకుంటూ వెళ్ళిపోయాను. ఒకరోజు ఏడ్చుకుంటున్నాను, బాధపడినాను. ఏమిరా మన కష్టం ఇంతేనా, కష్టపడాల్సిందేనా, జీవితాంతం ఇంతేనా, సరేలే ఏదో. కానీ నేను మా దేవుడిని కలుస్తాను నేను కల్లో కూడా ఊహించుకోలేదు. నాకు దేవుడైనా మీ దేవుడా? మాకు దేవుడు మెగాస్టార్ చిరంజీవి గారు నాకు దేవుడు, నా ప్రాణం. ఈరోజు ఈ ప్రాణం ఉందంటే ఆయన యొక్క స్ఫూర్తితో నేను డ్యాన్సులు వేసి పేరు తెచ్చుకున్నాను కాబట్టి ఈ స్టేజ్కి ఇప్పుడు వచ్చి ముందర మాట్లాడుతున్నాను సార్. ఇది అయినా డ్యాన్స్ వేయడం వల్ల నాకు. బాబాయ్, అంటే 54 ఏళ్ళ వయసు కాబట్టి మీకు నేను మాట్లాడే మాటలన్నీ అర్థమవుతాయి. ఎందుకంటే మీరు జీవితం మొత్తం చూసుంటారు. చాలామంది వ్యక్తి పూజ తప్పు అని చెప్పి చెప్తుంటారు. అంటే ఒక వ్యక్తిని పూజించడం తప్పు అని చెప్పి చెప్తూ ఉంటారు. అయితే ఒక వ్యక్తిని పూజించి ఒక వ్యక్తిని దేవుడిగా చూసి మీరు ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. సో ఒక హీరోని అలా అభిమానించడం కరెక్ట్ అంటారా, తప్పు అంటారా? ఏ హీరోనైనా సార్ ఒక్కటి చెప్తాను వినండి. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, అందరూ ఉంటారు, లేదని లేదు. కానీ చిరంజీవి గారు కష్టపడి పైకి వచ్చారు. ఆయనకి ఏ సపోర్ట్ లేదు, ఎవరు ఆదరణ లేదు. ఆయన స్వయం కృషితో కష్టపడి పైకి వచ్చారు కాబట్టి ఆయన ఈరోజు నిలబడారు. ఆ కష్టం ఈరోజు మెగాస్టార్గా ఉన్నారు. ఇప్పుడు ఆ కష్టాన్ని చూసే సార్ నేను, ఆయనంటే ఇంకా ప్రాణం సార్ నాకు. ఓకే, ఇండస్ట్రీలో ఎవరు లేరు సార్ ఆయనలాగా. సార్ నాకు తెలిసిందో ఒకటే సార్, అయినే సార్ దేవుడు, నాకు దేవుడు అయినే సార్, పరమేశ్వరుడు, ఈశ్వరుడు అయినా. అండ్ ఇక్కడ నాకు డౌటు, మీరు చాలా సంవత్సరాల ముందు నుంచి కూడా గుడికి వెళ్తే, అంటే మీ భార్య గారు చనిపోయారు కానీ బతుకున్నప్పుడైనా సరే భార్య బిడ్డల మీద పూజ చేయించేవారు. కానీ వెళ్ళిన ప్రతిసారి చిరంజీవి గారి పేరు మీద కూడా పూజ చేయించేవారట. సార్ నేను ఎవరికి చెప్పుకోను సార్, నేను ఎవరికి చెప్పుకోలేదు. August 22 ఆయనకి బర్త్డే, చిరంజీవి గారికి బర్త్డే. ఆ రోజు ఏదో గుడికి వెళ్తున్నాం, ఆయన పేరు మీద అర్చన చేయించుకుంటున్నాం, దేవుణ్ణి ముక్కుంటున్నాం, ఆయన నిండు 100 ఏళ్ళు బాగుండాలి అట్టని నేను దేవుడిని కోరుకొని ఏదో నాకున్న శక్తికి ఒక 10 మందికో ఏదో ఒక 15 మందికో టిఫిన్ పార్సల్ కట్టుకొచ్చి అక్కడ ఉండే పేదవాళ్ళకి ఇస్తుంది సార్ గుడి ముందర. అంటే ఆర్థికంగా మీకే శక్తి చాలా తక్కువ. అంటే మీరు చేసే ఈ అభిమానం కానీ, మీరు చూపించే అభిమానం కానీ ఆయన దాకా వెళ్ళదు. ఈరోజు ఇది జరగకుండా ఉండుంటే, మీరు అదే చిత్తూరులో ఉండుంటే ఆయనకి తెలియదు. అవును సార్. ఏ
ఏ ఆలోచనతో మీరు అంత అభిమానం చూపించారు? సార్ నేను ఆ రోజు అలాంటి చేశాను కాబట్టి దేవుడు ఈరోజు నాకు కరుణించాడు సార్. ఓకే, స్వార్థం లేదు. ఆ రోజు నేను భగవంతుని కోరుకున్న ఆయన మా చిరంజీవి గారు చల్లగా ఉండాలి, ఆయన కష్టపడి పైకి వచ్చిన ఆయన బాగుండాలి, ఆయన కుటుంబం బాగుండాలి అతను నేను ప్రతి సంవత్సరం ఎప్పుడు నేను గుడికి వెళ్ళేటప్పుడంతా నేను ఆయన గురించి నేను నేను ఆయన గురించి నేను తలుచుకుంటాను సార్. నేను అలాంటి ఏదో నాకు తోచింది నేను చేసుకుంటా వచ్చాను, కానీ నేను ఎవరికి చెప్పుకోలేదు, ఎవరికి చెప్పను. గుడికి వెళ్ళడమేమో చేయడమే, ఏదో ఇవ్వడం రావడం అంతవరకే. నేను ఈరోజు అనుకుంటున్నా అలాంటి ఏదో చేయడం వల్ల భగవంతుడు కరుణించాడు అనుకుంటున్నాను నేను. అంటే ఏ స్వార్థం లేకుండా మీరు ఒక ప్రయత్నం చేశారు, ఒక అభిమానం చూపించారు, అది ఇలా మీకు తిరిగి వచ్చింది. లేదు సార్, నాకు చాలా ప్రాణం సార్ అయినా. నాకు చెప్పడం గొప్ప కాదు, నా ప్రాణం ఆయనే. ఇంకా బాబాయ్, అంటే చిరంజీవి గారిని మీరు కలిసినప్పుడు ఆయన ఏం మాట్లాడారు, ఆ 2 గంటలు ఏం జరిగింది, ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న ప్రశ్న. నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందు చెప్పాను, ఇండస్ట్రీలో ఈ ఫేమ్ కానీ ఈ క్రేజ్ కానీ ఒక నీటి బిందువు లాంటిది, నీటి బుడగ లాంటిది, టప్పని పగిలిపోద్ది. ఇంతకుముందు చిత్తూరులో, తిరుపతిలో మీరు వ్యాపారం చేసుకునేవాళ్ళు, కూరగాయల వ్యాపారం, లేకపోతే పాలకోవా ఏదో అమ్మేవారు. ఇప్పుడు ఆ వ్యాపారాలు ఏమైనాయి, కంటిన్యూ చేస్తున్నారా, చేస్తారా? నెక్స్ట్ మీ లైఫ్ ఏంది సార్? నేను డీ షోలతో చేసినప్పుడు మళ్ళీ వ్యాపారం స్టార్ట్ చేశాను. అభి మాస్టర్ గారు, నేను, సోమేష్ గారు పట్టిన ఫోటో ఒక డిజిటల్ బ్యానర్ వేయించి బండి కట్టికిచ్చి వ్యాపారం చేశాను. ఒక వారం 10 రోజుల దాకా. మళ్ళీ ఏదో అడపా ప్రోగ్రామ్స్ వస్తూ ఉన్నాయి, ఈవెంట్స్లో. సరే వెళ్తున్నాను. ఇప్పుడు అక్కడే నేను చేసిన బండి వ్యాపారం అంతా అక్కడే ఉంది. బిజినెస్ చేయాలి సార్, అది నా వృత్తి. ఆ వ్యాపారం వదులుకోవాలి సార్. వ్యాపారం వదులుకుంటే మనకి ఇంకేముంది సార్? ఇదనేది ఈరోజు రావచ్చు, రేపు వెళ్ళచ్చు. సినీ జీవితం ఎవరంటే ఈరోజు ఉన్న వాళ్ళు రేపు లేదు. దీని మీద నాకు ఆశ ఉంది, కానీ ఏమిటంటే మనం బ్రతుక్కోవాలా. సో మీకు ఈ ఐడియా అయితే ఉంది సార్? ఏ ఐడియా సార్? అదే ఇండస్ట్రీలో ఉన్నంతసేపే ఉంటుంది, కానీ తర్వాత మన బ్రతుకు మనం చేసుకోవాలి సార్. ప్రోగ్రామ్స్ ఉంటాయి, షూటింగ్స్ ఏదైనా ఉంటే చేసుకుంటాను, నా బిజినెస్ నేను చేసుకుంటాను. సూపర్ బాబాయ్. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, చెప్పండి సార్. ఒక్కో సీజన్లో ఇలాగే ఇప్పుడు మీరు ఎలా అయితే మీ టాలెంట్ ఎలా అయితే బయటకు వచ్చిందో, ఒక్కో సీజన్లో కొంతమంది ఇలా బయటకు వస్తున్నారు. అయితే వాళ్ళు ఈ ఫేమ్ని నమ్ముకొని వాళ్ళ జీవితాలను పక్కన పెట్టేసి ఇదే ప్రపంచం అనుకొని వచ్చేసి 3 నెలలకి 4 నెలలకి మళ్ళీ జీరోకి వెళ్ళిపోతున్నారు. అది పొరపాటు సార్. మన బ్రతుకు మనం చేసే వృత్తి దాన్ని చేయాలి. అది చేస్తేనే మనకి ఇక్కడ ఎదగొచ్చు, అవకాశం ఉంటే దేవుడి వెళ్ళకపోవడం. మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసాం, ఆ బిజినెస్ స్టార్ట్ చేసేది ఎప్పటికీ నేను బ్రతుకున్న నాలో ఆ బిజినెస్ చేస్తూ ఉంటాను. సూపర్ బాబాయ్. అండ్ ఇందాక మీరు మాట్లాడుతూ ఈవెంట్స్ వస్తున్నాయి అని చెప్పారనమాట. నిజంగా చాలా హ్యాపీ బాబాయ్. జీవితం అంతా కష్టపడ్డ మీకు ఒక మంచి పాత్రలో ఉన్నారు ఇప్పుడు దేవుడి దేవల్ల. ఒక్కో ఈవెంట్కి ఎంత తీసుకుంటున్నారు? ఏదో వస్తున్నాయి సార్. చెప్పండి. చెప్పడమే ఉంది, నలుగురికి వచ్చేది మనకు వస్తుంది సార్. నలుగురికి రావడం మనకు వస్తుంది అంతే. ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది రిసీవ్నెస్ సార్? ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడంతా మా గురుగారిని తలుచుకొని నేను స్టేజ్ ఎక్కుతాను. జై చిరంజీవ అనుకుని నేను స్టేజ్ ఎక్కుతాను. ఆయన గారి మాట నోట్లో రప్పించి మళ్ళీ స్టేజ్ ఎక్కి డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసుకుని వస్తాను. నాకు అన్ని శుభమే జరుగుతాయి సార్. నాకు ఏ ఒక్క ఇబ్బంది పెట్టలేదు. ప్రోగ్రామ్స్లో కాడ, ఈవెంట్స్లో కాడ అంత మంచి బాగా పేరు తెచ్చుకుంటున్నాను. తెచ్చుకుంటున్నానంటే అది చెప్పుకోవడంలో చాలా ఇదిగా ఉంది సార్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information.